హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. నా పేరు ఆకాష్, మీరు చూస్తున్నారు ఆకాష్ పెరివరం యూట్యూబ్ ఛానల్. గాయస్, నిన్నటితో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ ఎగ్జామ్స్ టైంలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఎప్పటి వరకు అప్పుడే చేసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ఈ రోజు కదిలే రేపు చేద్దాం, ఈ రోజు కదిలే రేపు చేద్దాం అని పోస్ట్ పోన్ చేస్తూనే వెళ్తాము. సో అది మనం ఏదో ఒక రోజు ఇంకా చేయాలి అనుకుంటాం ఖచ్చితంగా. కానీ ఆ రోజుకి మనకున్న సిచ్యువేషన్స్ అనుకూలంగా లేకపోవచ్చు, మనకు నేచర్ అగేనిస్ట్ కావచ్చు. ఎప్పటి వరకు అప్పుడే చేస్తే బాగుంటుందని అర్థమైంది. ఇక నిన్నటి ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరితో చిల్ అవ్వడానికి ఆఫ్టర్నూన్ మూవీకి అయితే వెళ్ళబోతున్నాం. మూవీ నేమ్ వచ్చేసి కోట్. మూవీకి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది. మనం ఆఫ్టర్నూన్ షోకి అయితే వెళ్తాము కాబట్టి ఇప్పుడు మార్నింగ్ ఫ్రీగానే ఉన్నాం. మన షార్ట్ ఫిల్మ్ కంటెంట్ క్రియేటర్స్ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉంది. ఆ వర్క్ అయితే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. గాయస్, ఇప్పుడు మనం థియేటర్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాం. మార్నింగ్ స్క్రిప్ట్ వర్క్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అర్జెంట్ ఎడిటింగ్ వర్క్ ఉండడం వల్ల ఆ ఎడిటింగ్ వర్క్ అయితే ఫినిష్ చేశాను. సో ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా థియేటర్ దగ్గరికి అయితే వెళ్దాము. థియేటర్ దగ్గరకు వచ్చేసినాము. ఈసారి కూడా మన సీట్స్ ఫ్రంట్ లోనే ఉన్నాయి. థియేటర్ హౌస్ఫుల్ అయింది. ఇంకా మూవీ కంప్లీట్ అయ్యాక స్మార్ట్ బజార్ దగ్గరకు వెళ్ళాము. ఇప్పుడే స్మార్ట్ బజార్ నుంచి ఇంటికైతే వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నామంటే జీడిపప్పు, బెల్ట్ 2 తీసుకున్నాము. ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం. సో ఇంతకుముందు కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది లోపల, అందుకని వీడియో రికార్డ్ చేయలేదు. సో ఆ షై ఫీలింగ్ని పోగొట్టుకోవాలి, ట్రై చేద్దాం. గాయ్స్, ఆన్లైన్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఇది నిన్న మధ్యాహ్నమే వచ్చింది. మనం మూవీకి వెళ్తా ఉన్నాం అనేసి టైం లేదని ఓపెన్ చేయలేదు. మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామంటే ఫుల్ టైర్డ్ అయిపోయినాను. సో అందుకని చెప్పి నైట్ కూడా ఓపెన్ చేయలేదు. ఈరోజు మధ్యాహ్నం అయితే ఓపెన్ చేస్తున్నాను. నిన్న మూవీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆన్లైన్ లో చూసినాము టికెట్స్ ఉన్నాయా లేదా అని చూస్తే 10 లేదా 11 సీట్స్ బుక్ అయినాయి. మిగతా 20 పెండింగ్ లోనే ఉన్నాయి. సో మూవీ టికెట్స్ ఉంటాయి కదా, అంతా పెండింగ్ లోనే ఉంది కదా, ఉంటాయి కదా అనుకొని 2:15 థియేటర్ దగ్గరికి వెళ్ళినాము. అక్కడికి వెళితే హౌస్ఫుల్ అయిపోయింది అంతా. ఇంకా జస్ట్ 2 rows మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సో మనం అప్పుడు ముందుగానే బుక్ చేసింటే బాగుంటారా అనుకున్నాం. ముందుగానే ఎందుకు బుక్ చేయలేదంటే ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఆన్లైన్లో బుక్ చేసినామంటే మళ్ళీ ట్యాక్స్ పడుతుంది అనమాట. అలా కాకుండా ఆఫ్లైన్ దగ్గరికి తీసుకున్నామంటే అక్కడ మనకు ట్యాక్స్ అనే ఖర్చు తగ్గుతుంది. అట్లా అనుకున్నాము. మనకు ముందుగానే తెలుసుంటే టికెట్స్ బుక్ అవుతాయని ముందుగానే తెలుసుంటే మనం ముందుగానే బుక్ చేసుకుని ఉండు. మనకు తెలియదు కాబట్టి మనం అక్కడికి వెళ్ళినాము. సో ఎలాగలా సీట్స్ అయితే ఉన్నాయి. మూవీ అయితే చూసినాము. ఇంకా మూవీ చూసి వచ్చేసినాము. ఇంక ఈ బాక్స్ విషయానికి వస్తే ఈ బాక్స్ లో ఉన్నది ఓట్స్ అనమాట. ఈ ఓట్స్ 4 months బ్యాక్ ఒక వీడియో చేశాను. ఏదంటే బాడీ కోసం ప్రోటీన్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చూసినట్లయితే ఒక షాప్ లో నేను ఓట్స్ డేట్స్ అవన్నీ తీసుకున్నాను. ఒక ఓట్స్ ప్యాకెట్ 4 months వరకు అయితే రాదన్నమాట. నాకు ఎలా వచ్చిందంటే నేను డైలీ యూజ్ చేయలేదు కాబట్టి, అంటే నేను డైలీ అవే వాడలేదు కాబట్టి నాకైతే వచ్చాయి. సో ఇంకా ఈ బాక్స్ ఓపెన్ చేద్దామా. గాయస్, ఈ ఓట్స్ ప్రైస్ వచ్చేసి 588 రూపీస్. ఇంతకుముందు నేను వేరే ఓట్స్ అయితే వాడుతా ఉన్నాను. సో ఇవి టేస్ట్ ట్రై చేద్దామని చెప్పి అయితే పెట్టాను. ఇంతకుముందు లాగా అయితే ఓట్స్ వాడను, అంటే ఇంతకుముందు రెగ్యులర్ గా లేకుండా అప్పుడప్పుడు వాడుతా ఉన్నాను. సో ఈసారి అలా కాకుండా డైలీ మార్నింగ్ ఓట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. డార్క్ చాకోబెర్రీ ఫ్లేవర్. ఇక మనం వాడే ఓట్స్ అయితే ఇది ట్రై చేద్దాం. ఇది టేస్ట్ ఎలా ఉందో ట్రై చేసి అప్పుడు చూద్దాము ఇది వాడాలా ఇంతకుముందు అయితే వాడాలా అని. సో గాయస్, ఫైనల్ గా ఇది వీడియో. ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇక్కడ నుంచి డైలీ జిమ్ చేయాలనుకుంటున్నాను. 1 rest డే తప్ప మిగతా రోజుల్లో స్కిప్ చేయకుండా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే జిమ్ అనేది మన లైఫ్ లో ఒక భాగం లాగా ఉండాలి అనమాట. సో అందుకని చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా ఒక వర్క్, ఆ వర్క్ ఎలా ఉండాలంటే నాకు మనీ ఎర్న్ చేసేలాగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్క రోజులో 1 hour or 2 hours నాకున్న స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉండాలి. అది నా గోల్ కి రీచ్ అవ్వాలన్నమాట. అంటే నేను ఇప్పుడు ఏదైతే ఒకటి అనుకోని ఉన్నానో ఆ గోల్ కి రీచ్ అయ్యే విధంగా ఉండాలి. ఈ హాలిడేస్ లో వేస్ట్ చేయకుండా మనకు ఖర్చులకి మనీ ఎర్న్ చేసి ఇంకా మనకు ఉన్న స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది మరి. గైస్, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.